భర్తను చంపడానికి 14 తులాల బంగారం అమ్మి 10 లక్షలు సుపారీ ఇచ్చిన భార్య. ఇదెక్కనో జరగలేదు. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం లింగాపురం అనే విలేజ్ లో జరిగింది. అయితే భర్త పేరు ఈశ్వర్ రెడ్డి, భార్య పేరు శిల్పారెడ్డి. అయితే ఈ శిల్పారెడ్డి నాగసుధీర్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకొని భర్తని చంపడానికి 14 తులాల బంగారం అమ్మి 10 లక్షలకు సుపారీ మాట్లాడుకొని భర్తను చంపడానికి ట్రై చేసింది. కార్ తో గుద్దించడానికి ట్రై చేస్తే అతను తప్పించుకొని పోలీసులను ఆశ్రయించి కేసు అయితే నమోదు చేశాడు. కేసుని విచారించిన పోలీసులు మొత్తం అందరూ షాక్ అయిపోయారు. ఇదంతా చేయించింది తన భార్య. 14 తులాల బంగారం అమ్మి 10 లక్షలు సుపారీ ఇచ్చి లేపేయడానికి ట్రై చేసింది అని తెలిసిన ఈశ్వర్ రెడ్డి షాక్ అయిపోయాడు. ఈ స్కెచ్ లో ఎవరెవరు ఉన్నారు, ఎంత మంది ఉన్నారని మొత్తం ఇంట్రాగేషన్ చేస్తే 11 మందిని అరెస్ట్ చేశారు. అక్రమ సంబంధాలు అనేవి ఎంత నీచానికైనా ఎంత ఘోరానికైనా పాల్పడేలా చేస్తాయని ఈ ఇన్సిడెంట్ ని బట్టి మనం చెప్పొచ్చు. ఇప్పుడు చూడండి, ఆ అమ్మాయి 10 లక్షలు ఇచ్చి 11 మంది జీవితాలని నాశనం చేసింది. ఇక్కడ అక్రమ సంబంధం పెట్టుకొని తన భర్త జీవితాన్ని నాశనం చేసింది. అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తి జీవితాన్ని కూడా నాశనం చేసినట్టే. ఒక అమ్మాయి ఇంతమంది మొగోళ్ళని ఒకేసారి గూడ్పగలదు అని ఈ ఇన్సిడెంట్ ని బట్టి మనం చెప్పొచ్చు. ఇప్పటికైనా మొగోళ్ళు జాగ్రత్తగా ఉండండి. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. నేనున్నానని మాత్రం అస్సలు మర్చిపోకండి.